అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో పామాయిల్ తోటలో తప్పిపోయినటువంటి 2 ఏళ్ల చిన్నారి జాహ్నవికి సంబంధించినటువంటి కేసు ఒక అన్సాల్వ్డ్ కేసుగా మిగిలిపోతుంది అనుకున్న సమయంలో, ఈ కేసుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి అడవి ప్రాంతంలోనే జాహ్నవి తప్పిపోయి ఉండొచ్చు. ఒకవేళ వన్యమృగాలు దాడి చేసి ఉండొచ్చు, లేదా కొండ చెలువలు మింగేసి ఉండొచ్చు అంటూ కొంతమంది అధికారులు చేసినటువంటి వ్యాఖ్యలు. ఆ దిశగా పూర్తిగా దర్యాప్తు ముమ్మరంగా చేస్తూ అటవీ ప్రాంతానంతా కూడా పూర్తిగా జల్లెడ పెట్టినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అలాగే ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించినటువంటి హనుమాన్ టీం వారి దగ్గర ఉన్నటువంటి థర్మల్ డ్రోన్‌తో హైలీ ఇన్‌ఫ్రారెడ్ కెమెరాస్‌తో పగలు, రాత్రి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ అడవినంతా కూడా జల్లెడ పట్టారు. కానీ పాపకు సంబంధించినటువంటి ఏ క్లూ కూడా దొరకలేదు. ఇప్పటికీ పాప కేసు విషయానికి సంబంధించి 14 రోజులు గడిచిపోయాయి. అయినా సరే ఏ రకమైనటువంటి క్లూ దొరకలేదు. ఇక పాప జాడ కనిపెట్టలేము అనుకుంటున్న సమయంలో ఈ కథ మలుపు తిరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ప్రస్తుతం బయటపడింది. ఇప్పుడు ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే, వీలైతే 1, 2 రోజుల్లోనే పాపను తల్లిదండ్రుల దగ్గరికి చేర్చేంత ప్రయత్నాలైతే పోలీసులు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అంటే పాప బ్రతికే ఉంది అన్న ఆశలైతే చిగురించాయి. అంటే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి దొరికినటువంటి కీలకమైన ఆధారం ఏమిటి? మొదటి నుంచి కూడా ఈ కేసులో ఒక కీలకమైన ఆధారంగా చెప్పుకున్న జీవి ఆ పెంపుడు కుక్క. ఆ పెంపుడు కుక్క పాప తప్పిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత ఇంటికి వెతుక్కుంటూ రావటం, అప్పటి నుంచి కూడా ఒక విచిత్రమైన ప్రవర్తనతో అక్కడ ప్రవర్తించటం, ఆ చుట్టుపక్కల ఉన్న వారిపైన కరవటం వంటివి, లేదా ఆ పాప తల్లిదండ్రులైనటువంటి గణేష్, భవానీని పట్టుకుని లాక్కుని వెళ్ళటం. అంటే కుక్కకి ఏం జరిగిందో తెలుసు, ప్రతీది కూడా ఈ కుక్కకి తెలుసన్న కోణంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు బృందాలన్నీ కూడా కుక్కను ఆధారంగా చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేశారు. అయితే ఇదే సందర్భంలో కుక్కకి ఒక జీపీఎస్ ట్రాకర్ తగిలించి కుక్క అది తిరిగే ప్రాంతాన్నంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటే అది ఒక 8 కిలోమీటర్ల ప్రాంతంలో మళ్ళీ తిరిగి ఇంటి వద్దకు వచ్చి కుప్పకూలిపోయి చనిపోయింది. అయితే కుక్క చనిపోవడంతో ఈ కేసులో ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం కుక్క కూడా చనిపోయిందంటంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కేసుపై ఆశలు వదులుకున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం చాలా పకడ్బందీగా, పోలీస్ డిపార్ట్మెంటు ఆ అడవి ప్రాంతాన్ని అంతా కూడా జల్లెడ పట్టారు. అక్కడ ఆ ఫెన్సింగ్‌లకు కుక్క బొమ్మ, అక్కడ పాప బొమ్మ లాంటి బొమ్మలు తయారు చేసి దాంట్లో మాంసం నింపి రక్తం పెట్టి, ఒకవేళ వన్యమృగాలు ఏమైనా దాడి చేసుంటే ఏ రకంగా జరిగుండొచ్చు అని చెప్పి ఆ ఫెన్సింగ్ పెట్టి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే విధంగా కూడా దర్యాప్తు చేశారు. కానీ ఎంతకి కూడా అడవి ప్రాంతంలో పాప జాడలైతే ఉన్నట్టుగా కనిపించలేదు. అంటే కొండ చెలువ మింగేస్తే కూడా ఆనవాళ్ళు దొరకదనుకుంటే, ఆ థర్మల్ డ్రోన్‌కి సంబంధించి హైలీ ఇన్‌ఫ్రారెడ్ కెమెరాస్ ఎక్కడ కూడా అటవీ ప్రాంతంలో జంతువులు ఉన్నట్టు గాని, వన్యమృగాలు ఉన్నట్టు గాని ఏ రకమైనటువంటి ఆనవాళ్ళు కూడా దొరకలేదు. అయితే ఇక్కడితో పాప జాడ ఇంక తెలియదు అనుకున్న సమయంలో ఏ కుక్క అయితే చనిపోయిందో ఆ కుక్కే మళ్ళీ తిరిగి ఈ కేసులో కీలకమైనటువంటి ఆధారంగా మరి ఈ కేసును మలుపు తిప్పిందని చెప్పుకోవచ్చు. అంటే జూన్ 6వ తారీఖున ఏదైతే పాప మిస్ అయ్యిందో ఉదయం 11:30 గంటలకు, ఆ పాపతో పాటు మిస్ అయిన ఈ కుక్క మధ్యాహ్నం అదే రోజు 1 గంటకు సిహెచ్ అగ్రహారం సమీపంలో ఉన్నటువంటి గుడి ప్రాంతంలో తిరుగుతూ కనిపించింది. అంటే కొంచెం హడావుడిగా తిరుగుతూ కనిపించి ఈ సీసీటీవీ ఫుటేజ్ తాజాగా లభ్యం అవడంతో ఖచ్చితంగా పాప బ్రతికే ఉంది. అంటే కుక్క ఎప్పుడైతే ఒక గంట తర్వాత అక్కడక్కడే తిరుగుతుందంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే పాపను తీసుకువెళ్ళి ఉండొచ్చు. లేదా పాప అక్కడ జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చినటువంటి సంచార జాతులు, అంటే ఆ ప్రాంతంలో పనిచేయడానికి వచ్చిన వారు బయట ప్రాంతాల నుంచి, వాళ్ళు పాపను తీసుకుని వెళ్ళి ఉండొచ్చు అన్నట్టు ఆలోచనతో పాప అయితే బ్రతికే ఉండొచ్చు. అందువల్లే అటవీ ప్రాంతాన్ని ఎంత జల్లెడ పెట్టినా సరే పాప యొక్క ఆచూకీ లభించలేదు. ఖచ్చితంగా ఈ సంచార జాతులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే తీసుకెళ్ళొచ్చు అని చెప్పి, వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఫోన్ కాల్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు పోలీసులు. ఖచ్చితంగా అతి తక్కువ గంటల్లోనే, వీలైతే 1, 2 రోజుల్లోనే పాపను తల్లిదండ్రుల చెంతకు చేర్చే విధంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇప్పుడున్నటువంటి ఈ కీలకమైన ఆధారం, అంటే ప్రస్తుతానికి కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు. ఆ పోస్ట్ మార్టం రిపోర్టు ఈ కేసుకు సంబంధించి కీలకంగా మారనుందని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో, కుక్క చనిపోయిన తర్వాత దాని పోస్ట్ మార్టం నిర్వహించి దాని శాంపుల్స్ అని కూడా వైజాగ్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించారు. అయితే ఇప్పటికీ కూడా కుక్కకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ పూర్తిగా రాలేదు. ఆ దర్యాప్తులో ఏముందో కూడా తెలియనటువంటి పరిస్థితి. అదే సమయంలో కుక్క చనిపోయింది అనుకున్న సమయంలో చనిపోయిన కుక్క ఈ కేసులో మళ్ళీ కీలకంగా మరి ఒక కొత్త క్లూ ఇచ్చింది, పాప విషయం ఆచూకీ తెలుసుకునే విధంగా అన్నట్టుగా పోలీసులు మళ్ళీ దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు మొత్తం అందరూ కూడా అక్కడ గుళ్ళో వేడుకుంటున్నారు. పాప క్షేమంగా తిరిగి రావాలి, ఆ తల్లిదండ్రుల దగ్గరికి రావాలంటూ వాళ్ళంతా కూడా పూజలు చేస్తున్న సమయంలో ఈ కీలకంగా మారినటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఆ దిశగా పోలీసులు పాప ఖచ్చితంగా బతికే ఉందన్నట్టుగా తమ దర్యాప్తునైతే ముమ్మరం చేశారు. వాస్తవానికి పాప తప్పిపోయినప్పుడు అంటే 4 రోజుల తర్వాత అయితే కుక్కొచ్చింది. కానీ ఈ మధ్యలో జరిగినటువంటి ఏ విషయం కూడా మనకు పరిగణనలో తీసుకోలేదు. అంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు లేటెస్ట్‌గా బయటపడింది. అంటే అంతకుముందు బయటపడిందంటే పాపను ఎవరైనా అపహరించారేమో అన్న రీతిలో ఆ 7 సెల్ ఫోన్ టవర్ల ప్రాంతానికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ డీటెయిల్స్‌ను అంటే ఆ పాప తప్పిపోయిన రోజు ఎంతమంది అయితే ఆ సెల్ ఫోన్ ప్రాంతంలో ఉన్నారో, ఆ టవర్ల ఏరియాలో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కాల్ డీటెయిల్స్‌ని అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ అనుమానాస్పదంగా ఎవరు కనిపించినట్టుగా ఏం కనబడట్లేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ కీలకమైనటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఈ పాప కేసును మిస్టరీ ఛేదించనుందంటే ఇప్పుడు పోలీసులు ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా పాపకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే పోలీసులకు దొరికిందన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఉన్న ఇప్పుడున్నటువంటి అవకాశాల ప్రకారం మనకు తెలిసిన సమాచారం ప్రకారం పాపకు సంబంధించి అతి తక్కువ సమయంలోనే తల్లిదండ్రుల దగ్గరికి చేర్చే విధంగా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ సంచార జాతులకు చెందినటువంటి వారిపైన ప్రధానంగా దృష్టి పెట్టి కేసు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. అందరూ ఊహించినట్టుగా, అందరూ కోరుకున్నట్టుగా జాహ్నవి తమ తల్లిదండ్రులకు క్షేమంగా తిరగాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థించినట్టుగా మరికొద్ది గంటల్లోనే వీలైతే 1-2 రోజుల్లోనే పాపను తల్లిదండ్రుల దగ్గరికి చేర్చే విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.